గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఓటీటీ బిజినెస్ ఇంతకు ముందులా లేదు సార్ సినిమాలకు. అంటే ఓటీటీ బిజినెస్ ఎప్పుడైతే తగ్గిపోయిందో సినిమాల ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది అంటుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు అది ఏం సార్ ఎలా? ఓటీటీలో ఇంపాక్ట్ అయిన బిజినెస్లో వీఆర్ ద ఫస్ట్ వన్స్. ఓకే. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను, 1 yearలో వి టుక్ ఏ హిట్ ఆన్ 3 movies. 3 కాదు 5 movies. 2024 ఫిబ్రవరిలో వి రిలీజ్ 2 movies. ఒకటి వడకపట్టి రామస్వామి అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ 5 హిట్ మూవీస్ ఇన్ తమిళ్. బట్ వి లాస్ట్ 2-digit numbers అనమాట దానిలో. ఓకే. బికాజ్ వి డిడ్ంట్ సెల్ ఓటీటీ అండ్ డిజిటల్ ఇన్ టైం. మేము మార్కెట్లోకి వచ్చే టైంకి దిస్ నో బయర్. ఈగల్ వీ హ్యాడ్ ఎ బయర్ బట్ వి డిడ్ంట్ సెల్ ఇన్ టైం. అగైన్ మీరు ఇన్ఎఫిషియన్సీస్ అన్నాం కదా ఆర్గనైజేషన్లో, అది దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. సో వీ లాస్ట్ మనీ బికాజ్ వీ డిడ్ంట్ సెల్ ద నాన్ థియేట్రికల్. నాన్ థియేట్రికల్ అమ్మింటే వీ వుడ్ హావ్ బీన్ ఇన్ క్యాష్ పాజిటివ్. అలా ఆ ఇయర్లో ఒక సినిమా అమ్మింది వీ కుడెంట్ రియలైజ్ బ్యాక్. మనమే అన్న మూవీలో దెన్ హై 30s లో 40sలో వీ లాస్ట్ మనీ. దెన్ సబ్సిక్వెంట్ రిలీజ్ చేసిన మూవీస్లో కూడా దెర్స్ ద ఇష్యూ విత్ ద సెల్లింగ్ ద నాన్ థియేట్రికల్. అలా ఐ లాస్ట్ మోర్ దాన్ 3 digits ఓకే బికాస్ ఆఫ్ ఓటీటీ. ఓకే. నాట్ సెల్లింగ్ ద నాన్ థియేట్రికల్ ఇన్ టైమ్ ఆర్ దిస్ నో మార్కెట్ ఫర్ నాన్ థియేట్రికల్. అంటే 3 digits అంటే మొదటి నుంచి కూడా, అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత సినిమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి 3 digits 2024లో ఓన్లీ ఇప్పుడు 2020. నేను చెప్పిన సినిమాల్లో ఓకే. విదిన్ 5 or 6 movies. ఓకే. అంటే ఓన్లీ ఓటీటీ మార్కెట్ తగ్గటం వల్లే నాన్ థియేట్రికల్ తగ్గడం వల్ల. ఓకే. ఈగల్, వడకపట్టి రామస్వామి, ఆ, మనమే, మిస్టర్ బచ్చన్, స్వాగ్, విశ్వం. విదిన్ దిస్ 6 movies క్లోజ్ టు 120 to 140 crores పోయింది. అసలు అంటే యాంటిసిపేటెడ్ ఇన్కమ్ పోయింది. ఓకే. అంటే ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నారు మీరు 3 digits. అంటే సాధారణంగా ఏ ప్రొడ్యూసర్ కూడా లాస్ అయితే ఆ నెంబర్స్ చెప్పడానికి ఇష్టపడరు సార్. మీరు మాత్రం చాలా ఓపెన్గా ఇది మార్కెట్ మీరు అడిగినారు చెప్పినండి. అంటే జనరల్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్లుగా మీరు మాట్లాడటం. అంటే చాలామంది వై ఐఎమ్ సో వరీడ్ అబౌట్ యూనియన్స్, ఇట్స్ లెస్ అనేది. నేను ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ ద ప్రాసెస్, కరప్షన్, నెక్సస్. ఓకే. అంటే వీ పే పీపుల్ వెల్ అండ్ వీ వాంట్ టు పే దెమ్ వెల్ అండ్ గెట్ ద రైట్ అవుట్పుట్ అనమాట. బట్ వెన్ యూ లూజ్ మనీ అండ్ వెన్ యూ ఆర్ వెరీ ఫోకస్డ్ యూ ఆర్ అంటే మీకు ఆటోమేటిక్గా విల్ రియాక్ట్. ఓకే. ఇది ప్యూర్గా నాన్ థియేట్రికల్ మార్కెట్ పడిపోవడం వల్ల. ఓకే. ఇట్స్ నాట్ బ్యాడ్ మూవీస్. కాకపోతే ఓటీటీ వాళ్ళ చేతుల్లోనే సినిమా రిలీజ్ డేట్లు కానీ అన్ని ఓటీటీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ప్రజెంట్. వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారమే సినిమాలు రిలీజ్ చేయాలి అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది సార్. వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నారు, ఈ డేట్లో ఫిక్స్ చేస్తే మేము అది చాలా రాంగ్ ఆర్గ్యుమెంట్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటారు, మీకు కావాల్సినప్పుడు కొంటారా, ఆ ప్రోడక్ట్ వచ్చింది అనుకుంటారా? నాకు కావాల్సినప్పుడు కొనుక్కుంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ రేట్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కదా. వాళ్ళకి ఒక ఇయర్లో ఒక స్పెండ్ ఉంటుంది. క్వార్టర్కి ఒక పెద్ద సినిమా, నెలకు ఒక సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది. వాళ్ళు దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలా, మనం రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు వేసుకోవాలనుకుంటారు. వాళ్ళు చాలా క్లియర్. 2026లో ఏ మంత్లో నేను ఏ సినిమా రిలీజ్ చేసుకోవాలని 25లోనే కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెంట్ మనీ కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు. అంటే నాకు తెలిసి అది తప్పని అనుకోను. ఓటీటీ వాళ్ళ చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఎలా ఉంది సార్ నాన్ థియేట్రికల్ మార్కెట్? కొంచెం మీరు అనుకున్న 1 yearకి ఇప్పటికే ఉన్న డిఫరెన్స్ కనిపించిందా? లేదండి. 21, 22, 23 నాన్ థియేట్రికల్ మనీ ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ ఈజీ అండ్ మేకింగ్ లాట్ ఆఫ్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీస్. ఇప్పుడు పీపుల్ కెనాట్ అఫోర్డ్ టు మేక్ బ్యాడ్ అండ్ అగ్లీ. అంటే గుడ్ క్యాన్ బికమ్ బ్యాడ్, బట్ అగ్లీ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఓకే. అంటే మీ బ్యానర్లో ఓ బేబీ సినిమా కానీ, గూఢాచారి, నెక్స్ట్ కార్తికేయ 2, ధమాకా, ఇవి సక్సెస్లు కనిపిస్తున్నాయి సార్. కానీ మేము ఆల్వేస్ సక్సెస్లే చూసామండి, ఒక 24 తప్పితే. ఓకే. ఫైనాన్షియల్గా అంటే మీరు చూసేది ఫైనాన్షియల్ సక్సెస్ అంటే ఇట్స్ ఫైనాన్షియల్గా ఒక సినిమా మీరు పెట్టిన డబ్బులు మీకు రిటర్న్ వచ్చి ప్రాఫిట్ చూస్తేనే ఆ సినిమా సక్సెస్.
సో ఆ ప్రకారం చూసుకుంటే మీకు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు ఏమనుకోవచ్చు సార్ ఇప్పటివరకు మీరు చేసి? గూఢాచారి మీరు చెప్పిన ఓ బేబీ, గూఢాచారి. ధమాకా అంటే నాకు బ్యాక్ వచ్చిన డబ్బులు అనేది వేరు. మ్మ్. ఫస్ట్ మూవీ ఆఫ్ సీన్ మనీ బ్యాక్ ఇస్ ధమాకా. అంటే మిగతా సినిమా ఓ బేబీలో కూడా వచ్చింది సార్. ధమాకాలో వచ్చింది మ్యాక్సిమం 2 digitsలో ధమాకా వచ్చింది. ఓ బేబీ మేబీ ఇన్ సింగిల్ డిజిట్స్. పెట్టిన దానికన్నా ఎక్కువ వచ్చింది ఓ బేబీ. కొన్ని సినిమాలు కంటెంట్ బాగున్నా కూడా ఆ కమర్షియల్ సక్సెస్ అనేది రాకపోవచ్చు. డెఫినెట్గా స్వాగ్ అన్నది కంటెంట్ ఉన్న కమర్షియల్ సక్సెస్ రాలేదు. వడకబట్టి రామస్వామి థియేట్రికల్ సక్సెస్ అయినా డబ్బులు రాలేదు. అంటే థియేట్రికల్ సినిమాలు వేరు, ఓటీటీ సినిమాలు వేరు అంటారు. రీసెంట్గా లిటిల్ హార్ట్స్ అనే సినిమా అది జనరల్గా ఓటీటీకి చేసిన సినిమా సార్. దాన్ని మళ్ళీ థియేట్రికల్ తీసుకొచ్చి ఈరోజు థియేటర్లో మంచి రెవెన్యూ రాబడుతుంది సార్. అంటే థియేటర్కి జనాలు రావట్లేరు, చిన్న సినిమాలకు రావట్లేరు అని చాలా ఒక వితండ వాదన ఉంది సార్. లిటిల్ హార్ట్ సక్సెస్ అనేది మరోసారి అందరికీ ఒక అంటే థియేటర్ మంచి కంటెంట్ ఇస్తే థియేటర్కి వస్తారని నిరూపించింది సార్. మ్యాడ్ వచ్చింది, కమిటీ కుర్రాళ్ళు వచ్చింది. అవును, అంటే సినిమా బాగుంటే చిన్న పెద్ద అన్నది ఏం లేదండి. మనం సినిమా కంప్లీట్ చేసి థియేటర్కి రిలీజ్ చేయగలిగి ఆ పీరియడ్లో దానికి ఒక మంచి స్లాట్ దొరికితే ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే. అర్లీ దిస్ ఇయర్ సమంత గారిది ఒక మూవీ వచ్చింది కదా, శుభం. అది కూడా సక్సెస్. అవును. అది లిటిల్ ఆర్ట్స్కి కంపారబుల్ మూవీనే ఉండొచ్చు, ఇటు అటు ఉండొచ్చు. బట్ లిటిల్ ఆర్ట్స్ డిడ్ లాట్ మోర్ దెన్ దట్ మూవీ. ఎందుకంటే దిస్ స్లాట్ ఈస్ గుడ్. ఆ మూవీ కూడా బాగుంది, కానీ ఇట్ ఆల్సో మేడ్ గుడ్ మనీ, బట్ కంపారబుల్గా అంత కాదు. సో ఇట్స్ టైమ్ అండ్ సినిమా సక్సెస్కి టైం కూడా కలిసి రావాలంటారు సార్? ఖచ్చితంగా స్లాట్ టైం కరెక్ట్ 100%. అంటే మీరు చిన్న సినిమాలు అంటే లిటిల్ ఆర్ట్స్ ఇస్ గ్రేట్ మూవీ. నేనేమి దాని లేదు కంటెంట్ వైజ్ తగ్గించట్లేదు. అవునవును, ఇది సక్సెస్ఫుల్, అది సక్సెస్ఫుల్, బట్ దాని రెవెన్యూస్ ఆర్ లెస్ దాన్ ద అదర్. దట్ కమ్స్ బై ద టైమింగ్. అంటే మీరు చిన్న సినిమాలు చేశారు, పెద్ద సినిమాలు చేశారు సార్. అసలు మీకు ఏది కంఫర్ట్ అనుకుంటున్నారు సార్? అంటే వాట్ ఈస్ ద సేఫ్ అనుకుంటున్నారు? అన్డౌటెడ్గా పెద్ద సినిమా ఇస్ సేఫ్. చిన్న సినిమాలు ఇస్ ఆన్ యువర్ లక్, అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే. కానీ పెద్ద సినిమా, ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అయిందంటే మీరు పెట్టిన డబ్బులు బ్రేక్ ఈవెన్ అయితే ఆ సినిమా సక్సెస్ కిందనే లెక్క. అదే అంటే అదొక ఒక జాక్పాట్ లాంటిది, ఒక జూదం లాంటిది సార్ సినిమా అనేది. మీరు పెట్టిన డబ్బులు మీకు వస్తే సక్సెస్ అంటున్నారు, కానీ ఒక చిన్న సినిమా పెట్టిన డబ్బులకి ఒక 4 times 5 times చేస్తే పెద్ద సినిమా అంత చేయకపోవచ్చు కదా సార్? బిజినెస్ మ్యాథ్ మాట్లాడితే పెద్ద సినిమానే డబ్బులు వస్తాయి. ఓకే. అంటే చిన్న సినిమా రిస్క్ అంటారు. జూదం అంటే మీరు రియల్గా బెట్ చేయాలంటే అంటే నాట్